షట్తిల ఏకాదశి అనేది ఈ సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగ విష్ణువుకు అంకితం. ఏకాదశి వ్రతంతో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పక లభిస్తుందని విశ్వాసం. అది షట్తిల ఏకాదశి రోజున శనివారం రావడం విశేషం. ఈ రోజున శ్రీవారిని చక్రతాళ్వార్ నరసింహస్వామి ప్రార్థనతో విశేష ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈతి బాధలను తొలగించుకోవచ్చు. సర్వ సుఖాలు ఈ రోజు వ్రతంతో సిద్ధిస్తాయి. శనిగ్రహ బాధలనేవి ఉండవు. ఈ ఏకాదశి వ్రతం దుఃఖాలు దురదృష్టాలకు ముగింపు తెస్తుందని నమ్ముతారు. ఈ రోజున భక్తులు నువ్వులను 6 రకాలుగా తమ పూజలు కలుపుకుంటారు. ఈ ఏకాదశి తిథి ప్రారంభం జనవరి 24 7:25 నుంచి జనవరి 25 8:31 అంటే రాత్రితో ముగిస్తుంది. భవిష్యోత్తర పురాణం పులస్త ముని ఋషి దాల్వుడి మధ్య జరిగిన సంభాషణ ద్వారా షట్టిల ఏకాదశి విశిష్టత వెలుగులోకి వచ్చింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనంతమైన సంపద, మంచి ఆరోగ్యం, మోక్షం లభిస్తుందని విశ్వాసం. షట్టిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండే భక్తులకు పునర్జన్మ అంటూ ఉండదు. మోక్షం సిద్ధిస్తుంది. షట్టిల ఏకాదశి నాడు నువ్వుల దానం చేయడం శుభప్రదంగా పరిగణింపబడుతోంది. ఈ చర్య భక్తులను తెలిసి లేదా తెలియకుండా చేసిన గత ప్రస్తుత పాపాల నుంచి విముక్తి చేస్తుందని నమ్ముతారు. అదనంగా నువ్వులను నీటితో కలిపి నైవేద్యం పెట్టడం వల్ల పితృశాపాలు అనేవి తొలగిపోతాయి. షట్టిల ఏకాదశి నాడు భక్తులు శరీరం, ఆత్మను శుద్ధి చేస్తాయని నమ్మి నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా రోజును ప్రారంభించాలి. తిల అని పిలువబడే నువ్వులను దానం చేయడం, శనీశ్వరునికి తిలాభిషేకం చేయించడం ద్వారా ఈతి బాధలు అనేవి ఉండవు. ఈ ఏకాదశి రోజంతా భక్తులు దురాశ, కామం, కోపం, ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఆధ్యాత్మిక ఆలోచనపై దృష్టి పెడతారు. షట్టిల ఏకాదశి నాడు భక్తులు ఆహారం, పానీయాలకు దూరంగా ఉంటూ కఠినమైన ఉపవాసం పాటిస్తారు. అయితే పూర్తిగా ఉపవాసం ఉండలేని వారికి పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది. పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఉపవాస నియమాలను కఠినంగా పాటించడం కంటే విష్ణువుపై భక్తి ఉండటం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ రోజున ధాన్యాలు, బియ్యం, పప్పు దినుసులు వంటి కొన్ని ఆహారాలను తీసుకోకూడదు. విష్ణువుకు అభిషేకం, అలంకరణ సామగ్రిని కొనిపెట్టడం, ఆలయాల్లో పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. షట్టిల ఏకాదశి రాత్రి భక్తులు జాగరణతో మేలుకొని విష్ణువు నామాన్ని జపించడం చేస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. అలాగే షట్టిల ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకుందాం. దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందిన ఒక ధనవంతురాలు పేదలకు ఆహారం ఇవ్వడాన్ని విస్మరించింది. శ్రీకృష్ణుడు భిక్షగాడి వేషంలో ఆమె వద్ద ఆహారం కోరడం కోసం వచ్చాడు. అయితే ఆమె ఆహారాన్ని ఇవ్వడం నిరాకరించి అతనిని అవమానించి అతని గిన్నెలో బంకమట్టిని ఉంచింది. పర్యవసనంగా ఆమె ఇంట్లో ఉన్న ఆహారం అంతా మట్టిగా మారిపోయింది. ఇంకా ఆమె ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభమైంది. ఇతో తన తప్పులు తెలుసుకొని ఆమె మహావిష్ణువును వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె కలలో కనిపించి ఆమె చేసిన తప్పును గుర్తు చేస్తూ షష్ఠిల ఏకాదశి నాడు పేదవారికి ఆహారం దానం చేయమని సలహా ఇచ్చాడు. ఈ రోజున భక్తితో కఠినమైన ఉపవాసం పాటించమని కూడా ఆమెకు మార్గనిర్దేశం చేశాడు. శ్రీకృష్ణుని సలహాను అనుసరించి ఆ మహిళ అన్నదానం చేసి షట్టిల ఏకాదశి నాడు ఉపవాసం ఉంది. ఫలితంగా ఆమె తన సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని తిరిగి పొందింది. అందుకే షట్టిల ఏకాదశి నాడు అన్నదానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది, సర్వ సుఖాలను అనుగ్రహిస్తుంది అంటూ ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.